ఒకప్పట్లో బ్రిటిష్ వాడు వచ్చి మనల్ని దోచుకోవాల్సి వచ్చేది. ఆ తర్వాత సిస్టమ్ ఎలా మారిపోయిందని అంటే, కమాన్ మమ్మల్ని దోచుకోండి అని చెప్పేసి మనమే ఇక్కడికి స్టూడెంట్స్‌లాగా వస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇక్కడ సంపాదించేది ఇండియా కంటే ఎక్కువ అని చెప్పేసి మనం ఏదో ఫాల్స్ హోప్స్ తోటి వస్తాం గానీ, ఇక్కడికొచ్చిన తర్వాత అనిపిస్తుంది ఏంటంటే నాకు, అరే! వాడు అప్పట్లో కష్టపడి అక్కడి నుంచి ఇక్కడి దాకా రావాలి. కానీ ఇప్పుడు మనమే వచ్చి మన బ్యాంకుల లోన్‌లు, మన గోల్డ్ లోన్‌లు అవి ఇవి పెట్టుకొని మరి వచ్చి ఇక్కడేదో సంపాదిస్తున్నాం అనుకుంటాం. కరెక్ట్‌గా ఆ లోన్ ప్రీపే చేసే లోపు మనకి వీసా టైమింగ్ గూడా అయిపోతుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం ఇక్కడ వేరు వేరు ఎక్స్‌పెన్సెస్ పడతా ఉంటాయి. కొన్నిసార్లు ఇప్పుడు కార్లు కొన్నారనుకోండి మీలో ఎవరైనా. కార్లు కొనుంటే ఆబ్వియస్‌గా దానికి ఇన్స్యూరెన్స్‌కే 12,000, 13,000 ఉంటది ఇండియన్ రూపీస్‌లో మాట్లాడుకుంటే. అంత ఇన్సూరెన్స్ మనం సంవత్సరానికి కూడా కట్టం ఇండియాలో ఉంటే. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ప్రతి దానికి అడ్డమైన ఎక్స్పెన్సెస్ ఉంటాయన్నమాట. ఆ ఎక్స్పెన్సెస్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటుంటే నువ్వు సంపాదించేది తక్కువ. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో నీకు ఉండే బ్యాంక్ బ్యాలెన్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఉండే బ్యాంక్ బ్యాలెన్స్ అంతకంటే తక్కువ ఉండొచ్చు. ఇండియాలో ఒక 2,000, 2,500 బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇక్కడ 1 పౌండ్, 2 పౌండ్ ఉండే రోజులు కూడా ఉంటాయి. అంటే హార్డ్లీ 120, 130 రూపీసే ఉంటాయి నీ బ్యాంక్ అకౌంట్లో. అలాంటి రోజులు కూడా చూస్తాం అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇప్పుడు చెప్పండి, అక్కడ ఉన్నప్పుడు సంపాదిస్తున్నామా, ఇక్కడ ఉన్నప్పుడు సంపాదిస్తున్నామా నిజానికి? అంటే లాంగ్ రన్లో బ్రో మనం సంపాదించవచ్చు 5 ఇయర్స్ 6 ఇయర్స్ తర్వాత చూసుకోవాలి, ఇప్పుడు చూసుకోకూడదు అని అంటారు. కానీ బొంగు, అది అందరికీ అయ్యే విషయం కాదు. ఇంతమంది ట్రై చేస్తే ఏదో ఒకరికో ఇద్దరికో లాటరీ తగిలినట్టు తగులుతుంది అనమాట. సో దాన్ని బట్టి చెప్పండి, మనం వర్తీ ప్లేస్కి వచ్చామని అనిపిస్తుందా మీకు ఎప్పుడైనా? ఇన్ఫ్యాక్ట్ క్యాంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ ఇలాంటి యూనివర్సిటీలో చదివే వాళ్ళ గురించి కూడా నేను అనుకుంటున్నాను, వాళ్ళకు కూడా వర్తీ అనిపిస్తుందా అని చెప్పేసి. ఎందుకంటే మనకి అమీర్పేటలో ఒక 16,000, 30,000 కడితే వచ్చే కోర్సు ఇక్కడ 13 లక్షలు, 16 లక్షలు పెట్టి నేర్చుకుంటున్నాం. కానీ ఆ స్టాండర్డ్ మనకు లేదు. అమీర్పేటలో నేర్చుకున్నంత వర్తీ సబ్జెక్ట్ కూడా మనం ఇక్కడ నేర్చుకోమనేసి నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటో దీని గురించి చెప్పండి. వర్తీ అనిపిస్తుందా అబ్రాడ్ ఎడ్యుకేషను? ఆ లోన్లు పెట్టుకొని రావడం కానీ, ఆ రీపే చేసే లోపు వీసా అయిపోవడం కానీ, ఆ తర్వాత ఈ పెనాల్టీలు ఇవన్నీ, హౌ మచ్ వర్తీ యూ థింక్? దట్స్ ఆల్ ఫర్ నౌ. Thank you. See you in the next video. Bye.